మనిషి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దీని వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో పోరాటాలు. దాదాపుగా 1,00,000 సంవత్సరాల క్రితం మనిషి పోరాటం కేవలం ఆకలిని తీర్చుకోవడం కోసమే. వ్యవసాయం అంటే తెలియని ఆ రోజుల్లో ఆహారం కోసం జంతువులను వేటాడడమే వీరి ప్రథమ కర్తవ్యం. వీరికి డబ్బు, బంగారం, ఇల్లు ఇవేవీ తెలియవు. అడవిలో పుట్టి అడవి జంతువుల్లో ఒకడిగా జీవించేవాడు. అయినా ఇలా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని మనిషి ఎలా జీవించగలిగాడు? అప్పట్లో మనిషి ఎలా ఉండేవాడు? వారి ఆలోచనలు ఎలా ఉండేవి? పరిస్థితులకు తగ్గట్టుగా మనిషి ఎలా పరిణామం చెందుతూ వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో మనిషికి ఇతర జంతువులకు మధ్య ఏ విధమైన తేడా ఉండేది కాదు. మనిషి కూడా జంతువులలాగే 4 కాళ్ళపై నడిచేవాడు. కానీ అనేక సంవత్సరాల పరిణామ క్రమంలో 2 కాళ్ళపై నడవడం నేర్చుకున్నాడు. వీరు చూడ్డానికి బలంగా కనబడిన తెలివితేటలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండేవి. ఆహార సేకరణకు మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి, ఇతర జంతువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే వారి తెలివి సరిపోయింది. చరిత్ర ప్రకారం వీరిని ప్రాచీన మనిషి లేదా ఆదిమానవుడు అని పిలుస్తారు. వీరికి వ్యవసాయం తెలియదు, పశుపోషణ అంటే అసలే తెలియదు. మరి వీరు తమ ఆకలిని తీర్చుకోవడానికి ఆహారాన్ని ఎలా సంపాదించుకునేవారు? దానికోసం వారు ఎదుర్కొనే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దోచుకోవడం, దాచుకోవడం తెలియని రోజులవి. కేవలం వీరికి ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని వెతుక్కునేవారు. ఆకలిని తీర్చుకునేందుకు ఆహారాన్ని సంపాదించడమే వీరి రోజువారీ పనిగా ఉండేది. జంతువులను వేటాడడం వీరి ముఖ్య జీవనాధారం. అలాగే అడవుల్లో పండ్లు, దుంపలు తింటూ వీరి జీవనం కొనసాగించేవారు. కొన్నిసార్లు రోజుల తరబడి ఆహారం దొరికిపోయినా సరే వీరు ఓపికగా ఎదురు చూసేవారు. వీరు జంతువులను వేటాడడానికి మరియు క్రూర మృగాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎలాంటి ఆయుధాలను వాడేవారు, అలాగే ఆ ఆయుధాలను ఎలా తయారు చేసుకునేవారో ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి ఇనుము, రాగి, వెండి లాంటి లోహాలు అసలే తెలియవు. రాయి, ఎముక, చెక్క లాంటివే వీరి ప్రధాన ఆయుధాలు. వీరు రాయిని రాయితో కొట్టి పదనైన రాళ్ళగా మార్చి వాటిని కట్టెలకు కట్టుకొని ఆ రాతి ఆయుధాలతో జంతువులను వేటాడి మరియు ఆ జంతువుల వాడి నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ ఆయుధాలను ఉపయోగించేవారు. వీరు ఎక్కడ నివసించేవారు? వీరి నివాస ప్రదేశాలు ఎలా ఉండేవి? అలాగే చలి, వర్షం లాంటి వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొనేవారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిమానవులకి ప్రత్యేకంగా ఇల్లు, గ్రామాలు లేకపోవడం వలన వారు చిన్న చిన్న గుంపులుగా నివసిస్తూ కలిసి వేటకు వెళ్ళేవారు. అలాగే వారి పిల్లలను కూడా కలిసే పెంచుకునేవారు. వీరు చలి, వర్షం మరియు క్రూర మృగాల నుండి తమను తాము రక్షించుకోవడానికి కొండ గుహల్లోనూ, చెట్ల పొదల్లోనూ మరియు చిన్న చిన్న గుడిసెల్లోనూ నివసించేవారు. జంతువుల్లో ఒకటిగా జీవిస్తున్న మనిషి జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతమే నిప్పుని కనుగొనడం. మరి మనిషి ఈ నిప్పుని ఎలా కనుగొన్నాడు? దానివల్ల కలిగిన అద్భుతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు వేట కోసం పదనైన రాళ్ళను చెక్కుకునే క్రమంలో రాతిని రాయితో కొట్టేవారు. అలా ఆ రాపిడి వలన అనుకోకుండా నిప్పు జనించింది. అలా నిప్పుని కనుగొనడంతో మనిషి జీవితమే మారిపోయింది. అలా నిప్పుని కనుగొనడంతో మనిషి ఇతర జంతువుల నుండి వేరు కాబడి ఒక ప్రత్యేక జీవిగా అభివృద్ధి కాగలిగాడు. ఈ నిప్పుతో జంతువులను కాల్చుకొని తినడంతో ఇది మనిషికి మంచి రుచిని కలిగించింది. దీంతో ఇక అప్పటి నుండి వంట చేసుకోవడం మొదలైంది. దీంతో పాటు ఈ నిప్పును ఇతర జంతువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించుకునేవారు. అలా మనిషి అభివృద్ధి నిప్పుతోనే వేగంగా మొదలైంది. వారి రోజువారీ పనులతో పాటు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకునేవారు? వారికి ఏవైనా భాష వచ్చా, రాదా? ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి మాట్లాడుకోవడానికి ఏ విధమైన భాష తెలియదు. కేవలం సైగులు, శబ్దాలు మరియు వారి ముఖభావాలతో మాత్రమే వారి అభిప్రాయాలను
వ్యక్తపరిచేవారు. అలాగే వారు తమ కుటుంబాలతో చిన్న చిన్న గుంపులుగా నివసిస్తూ క్రూర మృగాల దాడిలోనూ అలాగే ప్రకృతి విపత్తుల్లోనూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న దాని ప్రకారం వారు చనిపోయినప్పుడు వారి శవాలను తమ ఆయుధాలతో పాటుగా పాతిపెట్టేవారు. ఇలా మనిషి ఎన్నో ప్రమాదాలు మరెన్నో ప్రకృతి వైపరీత్యాలను దాటుకొని అడవి జంతువుల్లో ఒకటిగా మొదలైన మనిషి ప్రయాణం నేడు మహానగరాల వరకు రాగలిగాడు.